ఈ ప్రయాణం ఎక్కడికో తెలుసా? ఆతృతంగా నడుస్తుంది. ఎందుకో తెలుసా? అమ్మ కోసం, మా అమ్మ కోసం. మా అమ్మను కలవాలని ఈ ప్రయాణం సాగిస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? అసలు మా అమ్మని ఇంతవరకు చూడలేదు. ఓ సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు సాయి. నేను ఒక అనాథ శరణాలయంలో పెరిగాను. ఎంతో మంది అమాయకులు, చిన్న చిన్న పిల్లలు అనాథలుగా వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళని ఎవరు కంటున్నారు? ఎక్కడ వదిలేస్తున్నారు? అమ్మా నాన్నలు ఎవరు తెలియదు. రోజు రోజుకి అనాథలు పెరిగిపోతున్నారు. అందుకే తెలుసుకోవాలని బయట అందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు, నాకు ఎందుకు లేరు? Hey boys, ఆడితే చాలు. Boys, all of you go to your classes. Go. సాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు? పద క్లాస్కి వెళ్ళు. సాయి, ఏంటి ఇక్కడ? పద క్లాస్కి వెళ్ళు. అలాగే సార్. ఏంటో వీడిని చూస్తే జాలేస్తుంది. రే, మనందరికి అమ్మ నాన్నలు ఎక్కడున్నారా? మనల్ని ఇక్కడ వదిలేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారా? మన అమ్మ నాన్నల్ని ఇంతవరకు ఒకసారి కూడా చూడలేదు. నమస్తే సార్. ఏంట్రా సాయి? సార్, మీతో మాట్లాడాలి సార్. సరే పద. సాయి, చెప్పు, ఏం మాట్లాడాలి? సార్, మా అమ్మ కావాలి సార్. మా అమ్మని చూపించండి సార్. మీ కాలు పట్టుకుంటా సార్. మా అమ్మని చూపించండి సార్, లేకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సాయి, నీ బాధ అర్థమైందిరా. ఇక్కడెవరికి అమ్మా నాన్నలు లేరురా, అందరూ అనాథలేరా. ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉందిరా. అవన్నీ నీకు చెప్పి లాభం లేదురా. దానివల్ల బాధ తప్పితే మనకు మనమే తోడురా. భూదేవి అమ్మరా, ఆకాశం నాన్నరా. ఒక్కొక్కరిని బస్టాండుల్లో, రోడ్లపైన, రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫారం మీద, హాస్పిటల్లో, ఎక్కడంటే అక్కడ కనేసి వదిలేశారా. మనకు మనమే రా సాయి. పద. ఏంట్రా సాయి? సార్, నాకు మా అమ్మ కావాలి సార్. నీకు అమ్మ తోడు లేకున్నా, నాకు నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీలేనమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపోనీకమ్మ. తోడును
కరిగిపోనీకమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. ఆకాశానికి చిల్లులు కడితే కురిసే జల్లులు కన్నీళ్ళమ్మా. భూదేవికి శిలువలు వేస్తే పొంగే గంగలు కన్నీళ్ళమ్మా. ఆకాశానికి ఎవరమ్మా అమ్మా, భూదేవికి ఎవరమ్మా నాన్న. అమ్మా నాన్నలు లేరని ఆకాశం అలిగినా, భూదేవి పగిలినా బతుకే భారమమ్మ, సృష్టి శూన్యమమ్మ. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. పాపపు లోకం చీకటి చాటున వేసిన కాటు విషమేనమ్మా. ఆ విషపు కాటుకు చచ్చి బతికిన శవాల పయనం మనదేనమ్మా. నడిచే శవాలకెవరమ్మా సొంతం, కాల్చే కట్టెల మంటలతోనే అంతం. మాకంటూ ఎవరున్నారని వెక్కి వెక్కి ఏడ్చిన కుక్క తప్పిపడి చచ్చిన కాలం ఆగదమ్మా, లోకం మారదమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపోనీకమ్మా, తోడును కరిగిపోనీకమ్మా. సాయి, ఏంట్రా ఇది? ఇలా ఉంటే ఎలారా? నిన్ను చూసి మిగతా పిల్లలు కూడా ఇలా ఉంటారా? సార్ నాకు మా అమ్మ కావాలి సార్, నాకు మా అమ్మ కావాలి సార్. సరే, మీ అమ్ముంటే చూడు చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళి చూసి రావాలి, సరేనా? సార్ నిజంగా మా అమ్మ ఉందా సార్? నిజంగా మా అమ్మ ఉందా సార్? చెప్పండి సార్, మా అమ్మ ఎక్కడుందో?
అమ్మ పేరు శాంతమ్మ. మీ అమ్మను ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. సినిమాల్లో చేర్పిస్తానని డైరెక్టర్ని పరిచయం చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. సినిమా వాళ్ళు ఆమెను రకరకాలుగా ఉపయోగించుకొని వదిలేశారు. కన్నాక మీ అమ్మకు డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బు వచ్చింది. ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తుంది. మీ అమ్మ చిత్తూరుకు దగ్గరలోని ఒక పల్లెటూరులో అష్ట కష్టాలతో జీవిస్తుంది. కానీ మీ అమ్మ ఇదంతా నీకు చెప్పొద్దని చెప్పింది. అప్పుడప్పుడు నీకు తెలియకుండా నిన్ను చూసి వెళ్తుంది. సరే సార్, మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా సార్. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. రే మా అమ్మ ఎక్కడ ఉందో తెలిసిపోయింది రే. రేపు మా అమ్మ దగ్గరికి వెళ్తాను రే. రేపు మా అమ్మతో మాట్లాడుతున్నాను. రేపు మా అమ్మతో ఎంజాయ్ చేస్తాను రే. సార్ సార్ సార్, ఇక్కడ శాంతమ్మ గారు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ సార్? సరే సార్. సరే, థ్యాంక్ యూ సార్. అమ్మా, 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 అయ్యో దేవుడా, నా బిడ్డ వచ్చాడే. అయ్యో దేవుడా, ఎంత కడుపు కోత పెట్టావయ్యా. ఈ శిక్ష పగవాడికి కూడా రాకూడదు. అమ్మా, నేనమ్మా సాయిని, నీ కొడుకునమ్మా. ఒక్కసారి చూడమ్మా. అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. నీకోసం తప్పించిపోతున్నానమ్మా. అమ్మా, అమ్మా, ఒక్కసారి రా అమ్మా. అమ్మా, ఒక్కసారి రా అమ్మా. నీకోసం తప్పించిపోతున్నానమ్మా. అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. ఒక్కసారి చూడమ్మా. ఒక్కసారి చూడమ్మా. అమ్మా, నేనమ్మా సాయిని. అయ్యో దేవుడా, ఎంత కడుపు కోత పెట్టావయ్యా. అమ్మా, మాట్లాడమ్మా. ఏ తల్లికైనా బిడ్డ భారం కాదు నాయనా. నీకు నేను ప్రేమని పంచలేకపోయాను. ఆ దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు. అయ్యో నాయనా, ఈ జబ్బు వల్ల బయటికి రాలేని పరిస్థితి నాయనా. పో నాయనా, పో. అమ్మా, ఒక్కసారి చూస్తా అమ్మా నిన్ను. అమ్మా, ఒక్కసారి చూడమ్మా. అమ్మా, నువ్వు చూడకపోతే నేను చచ్చిపోతా అమ్మా. అయ్యో,
నన్ను చూడకూడదు నాయనా, వెళ్ళు నాయనా, వెళ్ళు వెళ్ళు నాయనా, వెళ్ళు. అయ్యో దేవుడా. అమ్మా నీకు నేనున్నానమ్మా, నేను చూసుకుంటా అమ్మా నిన్ను. అయ్యో బంగారు తండ్రి, బంగారు కొండ, నిన్ను వదిలేసి ఎందుకు నాయనా ఇన్ని రోజులు ఇట్లా ఉండిపోయాను? ఆ దేవుడు ఎందుకు నాకు ఈ శిక్ష అమ్మా నేనున్నానమ్మా, ఏడవద్దమ్మా. అమ్మా నేనున్నామ్మా నీకు. అమ్మా నువ్వు ఏడవద్దమ్మా. అమ్మా అమ్మా ఏడవద్దమ్మా. అమ్మా నీకు నేనున్నానమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా చూడమ్మా. అమ్మా నీకు నేనున్నానమ్మా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా నేనున్నానమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 లేమ్మా. ఇలా ఓ అమ్మ ఓ కొడుకు జీవితాలే కాదు, ఇలా మనకు కంటికి కనపడని ఎన్నో జీవితాలు ఉన్నాయి. మోసాలతో కొంతమంది, కామకలాపాలతో కొంతమంది బిడ్డలను కనేసి రకరకాలుగా జీవితాలతో జీవిస్తున్నారు. పసిపిల్లలను అనాథలుగా ఏర్పరుస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అనాథలను ఆదుకోండి, వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వండి. ఈ మా లఘు చిత్రం చూసి స్పందిస్తారని ఆశిస్తూ మీ అప్పిశెట్టి శంకర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.